నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈ రోజు వీడియో ప్రత్యేకంగా ఎవరికైతే ఇతర దేశాల్లో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాళ్ళ కోసం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్లాక్ మనీకి విండో ఓపెన్ చేస్తున్నారు. ఆ విండోలో ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు ఆ విండోలో ఆస్తులు డిస్క్లోజ్ చేయాలి, ఏమేమి ఆస్తులు డిస్క్లోజ్ చేయాలి, ఆ వివరాలు చెప్పడమే ఈ వీడియో లక్ష్యం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే లిస్టులో మీ వాళ్ళు కానీ మీరు కానీ ఎవరున్నా ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి, వాళ్ళకి షేర్ చేయాలి. మీరు ఎన్ఆర్ఐ అయి ఉన్నా, ఇప్పుడు గతంలో ఎన్ఆర్ఐగా ఉండి ఇప్పుడు ఇండియన్ రెసిడెన్స్గా మారిపోయినా, లేకపోతే ఇండియాలో ఉంటూనే ఇతర దేశాల్లో మీకు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇంట్రెస్ట్లు కానీ ఉన్న వాళ్ళు, గతంలో మీ భార్యాభర్తలు ఏదన్నా జాయింట్ అకౌంట్లు ఇతర దేశాల్లో కలిగి ఉన్నా చేసిన, భార్యాభర్తలే కాదు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరన్నా జాయింట్ అకౌంట్లు కలిగి ఉండి ఇప్పుడు వాళ్ళు ఇండియా వచ్చేసి ఉన్న వాళ్ళు, అంతేకాకుండా మీరు గతంలో ఏదన్నా కంట్రోల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదన్నా బ్యాంక్ అకౌంట్కి మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా చూడాలి. కంట్రోల్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటో మీకు వివరిస్తాను. అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ చదువు అయిపోయిన ఇండియా వచ్చేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడాలి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరం. అంటే ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వీడియోలో చూసినట్లయితే మీరు దానికి అనుగుణంగా ఏం చేయాలో మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి వర్తిస్తుందో చూసాం కదా. ఇప్పుడు ఏ ఆస్తులు మీరు వెల్లడించాలి అది ఆ వివరాలు చూద్దాం. మీకు అందరికీ కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు తెలియపరచాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో. అందులో మీకు ఇప్పుడు ఇన్కమ్ డిరైవ్ అయి ఉండక్కర్లేదు. అట్లాగే ఇందాక చెప్పుకున్నాం కదా కంట్రోల్ ఇంట్రెస్ట్ అని చెప్పి, గతంలో మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీస్కి మీరు సిగ్నేటరీ అథారిటీ అయినా, లేదా వేరే వాళ్ళ ఆస్తులకి మీరు సిగ్నేటరీ అథారిటీగా ఉన్నా, లేకపోతే ఏదైనా ట్రస్ట్ కానీ ఎస్క్రో అకౌంట్స్ కానీ మీరు సిగ్నేటరీగా ఉన్నా చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ అకౌంట్స్ ఆపరేట్ చేశారు ఏమిటి ఆ వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. మీకు అందులో ఇన్కమ్ డిరైవ్ అవ్వక్కర్లేదు. మీరు కంట్రోల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ మీద దాని వివరాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలియపరచాలి. అట్లాగే మీరు ఎవరైతే టెక్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్మెంట్ దాని గురించి ఇప్పుడు ఎవరికైతే ఆర్ఎస్యూస్ కానీ ఏఎస్ఓపీస్లో కానీ ఫారెన్ షేర్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఉంటాయో, అంటే మీ కంపెనీ వాళ్ళు మీకు అలాట్ చేసే షేర్లను మీరు పొరపాటు మర్చిపోయి ఇంటెన్షనల్గా కాకుండా ఉన్నట్లు చేసినట్లయితే ఆ వివరాలన్నీ కూడా ఈ స్కీమ్లో మీరు తెలియపరచాలి. అట్లాగే బాండ్స్, డిపాజిట్స్, ఫారెన్ షేర్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇందులో తెలియపరచాలి ఖచ్చితంగా. మీరు గతంలో ఏదన్నా స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ చేసినా చెందిన, లేకపోతే క్రౌడ్ ఫండింగ్ దాంట్లో మీరు ఈక్విటీ భాగం కలిగి ఉన్న ఆ డీటెయిల్స్ మొత్తం ఖచ్చితంగా ఇందులో మీరు తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో మీరు విదేశాల్లో చేసి ఉన్నప్పుడు, అదే యూఎస్ఏలో అయితే 401k కానివ్వండి, యూకేలో అయితే సిప్ కానివ్వండి, ఆస్ట్రేలియాలో అయితే సూపర్ యాన్యువేషన్ కానివ్వండి, సింగపూర్లో అయితే సిటిఎఫ్ కానీ, వీటికి సంబంధించినవి ఏదన్నా మీరు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్లో మీరు అమౌంట్ పెట్టి దానివల్ల మీరు లబ్ధి పొందుతూ ఉన్నా సరే ఆ వివరాలు ఖచ్చితంగా మీరు ఇప్పుడు తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ, ఇన్సూరెన్స్ పాలసీల్లో కానీ మీరు ఏదైనా లబ్ధి పొందుతూ ఉన్నా చేస్తూ ఉన్నా వాటి వివరాలన్నీ మీరు ఖచ్చితంగా తెలియపరచాలి. ఇట్లా మీరు తెలియపరచలేకపోయినట్లయితే కనుక ఇప్పుడు మొత్తం కూడా గ్లోబల్ ఏఐ షేరింగ్ జరగబోతోంది. ఆ గ్లోబల్ ఏఐ షేరింగ్ జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మీ ఫ్యాక్టా, సిఆర్ఎస్, మీ ఇన్వెస్ట్మెంట్స్, డిపాజిట్స్ మొత్తం కూడా అన్ని దేశాలు పంచుకోబోతున్నాయి. ఆ డ్రైవ్లో కనుక మీరు దొరికినట్లయితే కనుక 120% పెనాల్టీ పడుతుంది. అంతేకాకుండా 7 ఏళ్ళు పైన కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన లిస్టులో ఉన్నవాళ్ళు ఈ లిస్టులో ఉన్నవి అన్నీ కూడా తెలియపరచాలి. ఏ విధంగా తెలియపరచాలి? దానికి కేటగిరీ ఏ, కేటగిరీ బి అని చెప్పి 2 ఇచ్చారు. కేటగిరీ ఏలో అయితే మీరు ఏదైనా ఆస్తి ₹1,00,00,000 లోపలిది ఏది ఉన్నా సరే దాన్ని మీరు మర్చిపోయినట్లయితే, తెలియపరచినట్లయితే కనుక ఖచ్చితంగా 30% + 30% ట్యాక్స్ కట్టి దాన్ని మీరు తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. దానికి వచ్చేటప్పటికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ తోటి మీరు దాన్ని గుణించాలి. అంటే మార్చి 31, 2026కి ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ, ఆర్టికల్ కానీ వస్తువు కానీ ఏదైతే దాని వాల్యూ ఉందో ఆ వాల్యూని బట్టి మీరు గుణించి చేయాలంటే, మీరు 10 ఏళ్ల క్రితం షేర్లు కొన్నారు, 10 ఏళ్ల క్రితం ఇల్లు కొన్నారు, ఆ రేటు కాదు. మార్చి 31, 2026కి ఏ రేట్ అయితే ఆ రేటు బట్టి మీరు గుణించాలి. దానికి అప్రూవ్డ్ వాల్యూషన్ దగ్గర నుంచి మీరు వాల్యూషన్ కూడా తీసుకోవాలి, చేయాలి.
అంతేకాకుండా నేను ఇందాక చెప్పిన డిపాజిట్లు, ఎల్ఐసి, షేర్స్, బాండ్స్ అవి గత చివరి 8 ఏళ్ళవి కూడా అన్ని రిసిప్ట్స్, వోచర్స్, పాలసీకి సంబంధించినవి అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి ఇది అప్లై చేసేటప్పుడు, చెందేటప్పుడు. కేటగిరీ బిలోకి ఎవరు వస్తారు? కేటగిరీ బిలోకి ఎవరు వస్తారంటే ఎవరైతే 5 కోట్ల లోపు ఆస్తులు కలిగి ఉన్నారో, వాళ్ళ ఆదాయాన్ని ప్రకటించారు, చేశారు, వాళ్ళు గతంలో కొనుక్కున్నారు ప్రాపర్టీస్ని, దాని పొరపాటున వాళ్ళ ఐటీఆర్స్లో డిస్క్లోజ్ చేయడం మర్చిపోయారు, వాళ్ళందరూ కూడా కేటగిరీ బిలోకి వస్తారు. వాళ్ళందరూ కేవలం 1 లక్ష రూపాయల అమౌంట్ కట్టి వాటన్నిటినీ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరికి కూడా అదనంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కానీ, లైబిలిటీ కానీ, జరిమానా కానీ ఉండవు కేటగిరీ ఏలో కానీ, బిలో కానీ ఉన్న వాళ్ళందరికీ. ఇది కాకుండా 20 లక్షల లోపు ప్రభుత్వం ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ అకౌంట్స్ మర్చిపోయి ఉంటారో, చేస్తారో, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారో, షేర్లు చిన్న మర్చిపోయి ఉంటారో, వాళ్ళందరికీ వెసులుబాటు కలిగించడానికి ఎటువంటిది కూడా డబ్బులు ఏమి కట్టకుండా చేయకుండా 20 లక్షల లోపు ఇట్లాంటివి ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తే చాలు, దానికి ఎటువంటి పేమెంట్ కట్టక్కర్లేదు. ఇది 1 అక్టోబర్ 2024 నుంచి ఇది వర్తిస్తుంది వాళ్ళందరికీ కూడా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ గోల్డ్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ప్లాట్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ ఏదన్నా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇండియాలో ఉంటూ ఇతర దేశాల్లో ఏదన్నా ప్లాట్స్ కానీ, షేర్స్ కానీ ఏదన్నా కొన్నా చేసినా వాళ్ళందరూ కూడా ఇది తెలియపరచాల్సిందే. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళతో మీకు ఏదైనా జాయింట్ అకౌంట్లు ఉన్నా మీరు కూడా మీ అకౌంట్ గురించి డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సిందే, చేయాల్సిందే. ఈ స్కీమ్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే ఎవరైతే టెక్ ఎంప్లాయీస్, ఆర్ఎస్ చూసుకొని ఏసీఓపీస్ ఉన్నాయో వాళ్ళు సాధారణంగా మర్చిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త పడాలి ఈ స్కీమ్ ద్వారా. ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే తర్వాత జరిగే గ్లోబల్ డ్రైవ్, డ్రైవ్లో మీరు అందరూ దొరికినప్పుడు మీ ఫ్యాక్టర్ సిఆర్ఎస్ వెరిఫికేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదన్నా బయటపడ్డప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు, చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ విండోని వాడుకోగలరు. ఇది ఎవరెవరికి వర్తించదో ఇప్పుడు చూద్దాం. ఎవరికైతే ఇండియాలో బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎవరికైతే ఇండియాలో గోల్డ్ ఉందో, ఎవరికైతే ఇండియాలో డబ్బులు కలిగి ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇది వర్తించదు. ముఖ్యంగా మీరు క్రిప్టో కరెన్సీల గురించి వ్యక్తపరచాలా, చేయాలా? అవును, క్రిప్టో కరెన్సీస్ కానివ్వండి, కాయిన్ బేస్డ్ కరెన్సీస్ ఏ ఉన్నా సరే అది ఫారెన్ అసెట్స్ కిందకే వస్తాయి. అవన్నీ కూడా మీరు ఇందులో డిస్క్లోజ్ చేసుకోవచ్చు. చేసుకొని క్లీన్ స్లేట్గా మీరు బయటికి రావచ్చు, స్వాతి ముత్యంలా మీరు బయటికి రావచ్చు. కాబట్టి నేను చెప్పిన వీళ్ళందరూ ఈ క్రిప్టో కరెన్సీతో సహా అన్నీ కూడా మీరు తెలియచేసి బ్లాక్ విండోలో మీరు లబ్ధి పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇతర దేశాల్లో మీకు ఏదైనా రెంట్లు వస్తున్నా, లీజ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నా వాటి గురించి కూడా మీరు ఖచ్చితంగా వ్యక్తపరచాలి, చేయాలి. ఇంకా మీకు దీని మీద ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ, వాట్సాప్ రూపంలో కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు దాని మీద పూర్తి క్లారిఫికేషన్ ఇస్తాము. చట్టం ఏం చెప్తుంది? మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.